హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం అమావాస్య స్వాతి నక్షత్రం. ఈరోజు కేదారేశ్వర వ్రతం ఉంటుంది. ఈ కేదారేశ్వర వ్రతం గురించి స్కంద పురాణంలో వ్యాస మహర్షుల వారు గౌరీ కేదారేశ్వర వ్రతం గురించి తెలియజేయడం జరిగింది. దీపావళి రోజుగానే కేదారేశ్వర స్వామి వ్రతాన్ని శివ పూజతో ఆచరిస్తూ ఉంటారు. కులదేవత గృహదేవత విష్ణువు అయినప్పటికీ శివాయ విష్ణురూపాయ శివాయ నమః అంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ దీపావళి రోజు ఈ వ్రత కథను భక్తితో విన్నంత మాత్రం చేతనే దీపావళి ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుందట. దీపావళికి చంద్రుడు కనిపించడు కాబట్టి విశేషంగా గౌరీ కేదారేశ్వర వ్రతం ఆచరించబడుతుంది. పూర్వం రోజుల నుండి ఎంతోమంది ఏకభుక్తం ఉంటూ ఉపవాసాలు ఆచరిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించేవారు. కాలక్రమేణా అమావాస్య రోజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం ఏర్పడింది. అయితే ఈ వ్రతాన్ని చతుర్వర్ణాల వారు కూడా ఆచరించవచ్చు. ఎలాంటి వృత్తుల వారైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పేద ధనిక భేదం లేకుండా అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం గౌరీ కేదారేశ్వరాయ నమః, ఓం గౌరీ కేదారేశ్వరాయ నమః, ఓం గౌరీ కేదారేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. అమ్మవారికి చాలా విశేషమైన శక్తి ఉంటుంది. ఈ నోము ఎంతో విశేషమైనటువంటిది. ఈ నామాన్ని జపించేటప్పుడు ధ్యాన ముద్రలో జపించాలి. ఇక ఈ నామాన్ని జపించడం వలన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు దీపావళిని ఆచరించినటువంటి పుణ్యఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఇక వ్రత కథను తెలుసుకుందాం. పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు దేవాది దేవతలందరూ చాలా సంతోషంగా ఉన్న సమయంలో నంది, భృంగి, శృంగి అందరూ నాట్యం చేస్తూ ఉండగా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. కార్యక్రమం అయ్యాక కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేస్తారు అందరూ కూడా. అది చూసిన పార్వతీదేవికి కోపం వచ్చి అక్కడి నుండి భూలోకంలో గౌతమి మహర్షి ఆశ్రమానికి వస్తుంది. ఆ బాధతో పరమేశ్వరుడు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇది చూసి దేవతలందరూ చాలా బాధపడతారు. అయితే పార్వతీదేవి తనకున్న శక్తినంతా కైలాసంలోనే వదిలేసి తను ఎవరికీ కనబడకుండా భూలోకంలో ఆ ఆశ్రమంలో ఉంటుంది. అదే సమయంలో గౌతమి మహర్షి యజ్ఞానికి కావలసిన సామాగ్రిని సంహితులను తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళి ఉంటారు. అలా అవి తీసుకుని వస్తూ ఉండగా దూరం నుండి ఆశ్రమంలో ఒక అద్భుతమైన తేజస్సు మహర్షికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు ఎలా ఉంటుంది అంటే ఎన్నో దీపాల వెలుగు మాదిరిగాను, నక్షత్రాలన్నీ కూడితే వచ్చే వెలుగు ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన మహర్షి ఇక్కడ ఎవరో దివ్యమైన శక్తి కలవారు ఉన్నారు అనుకుని అక్కడికి రాగానే అక్కడ ఒక సాధారణమైన స్త్రీ రూపంలో పార్వతీదేవి కనిపిస్తూ ఉంటారు. ఆ సమయంలో జగజ్జననికి మహర్షి నమస్కారం చేసి మీరిక్కడికి రావడానికి కారణం ఏమిటి మాత అని అడగగా పార్వతీదేవి జరిగిన వృత్తాంతమంతా తెలియజేసి ఇలా అంటుంది. మహర్షి, పరమేశ్వరుడి శరీరంలో నాకు సగభాగం కావాలి. దానికి కావలసిన ఏదైనా యజ్ఞయాగాదులు కానీ తపస్సు లాంటిది కానీ పూజలు కానీ ఉంటే తెలియచేయండి, నేను ఆచరిస్తాను అని అడుగుతుంది. అప్పుడు గౌతమ్ మహర్షి సమస్త వేదాలని కూడా అవపోసన చేసి ఆలోచించి గౌరీ కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో 21 సంవత్సరాల పాటు ఆచరిస్తే మీ కోరిక తీరుతుంది అని తెలియజేస్తారు. అప్పుడు పార్వతీదేవి భూలోకంలో మొట్టమొదటిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ అమ్మవారికి ధ్వరితాదేవి అనే నామం ఏర్పడుతుంది. ఆ సమయంలో అమ్మవారు ఒక సాధారణ స్త్రీగా గొర్రెలు కాసే వాళ్లతో అడవిలోకి వెళుతూ వస్తూ ఉంటుంది. అలా నిత్య కర్మగా ఉదయాన్నే వాళ్లతో అడవికి వెళ్ళి రాత్రికి మళ్ళీ ఆశ్రమం చేరుకుంటూ ఉంటుంది. ఆ విధంగా 21 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించిన తర్వాత పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చేస్తారు అనేది వ్రతపురాణంలో తెలుపబడింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న మహాశివభక్తుడైనటువంటి చిత్రాంగదుడు భూలోకానికి వచ్చి వ్రతాన్ని తెలియజేస్తూ ఆ క్రమంలోనే ఉజ్జయిని యువరాజుకి తెలియజేయగా అతడు ఈ వ్రతాన్ని ఆచరించి గొప్ప మహారాజుగా పేరు పొంది ఎన్నో రాజ్యాలు జయించి ఏకరాజ్యాన్ని స్థాపించుకుంటాడట. అదేవిధంగా ఒక వ్యాపారికి 2 పుత్రికలు ఉంటారట.
ఆ పుత్రికల పేర్లు పుణ్యవతి, భాగ్యవతి. ఈ ఇద్దరూ కూడా తన తండ్రి వద్దకు వెళ్ళి కేదారేశ్వర వ్రతం ఆచరిస్తామని అడగగా అప్పుడతడు మనం చాలా భేదవాళ్ళం, మనం ఈ వ్రతాన్ని ఆచరించలేము అని తెలియజేస్తాడు. అప్పుడు ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ శక్తానుసారంగా ఈ వ్రతం ఆచరించాలనుకుని తండ్రి ఆజ్ఞ తీసుకుని ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి ఆకులనే తమలపాకులుగాను, మర్రి కాయలనే వక్కలుగాను, మర్రి ఓడలనే కంకణాలుగాను చేసుకుని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి వారికి అత్యంత సౌందర్యాన్ని మరియు ధనధాన్య సంపదలను అనుగ్రహించి వారికి భోగభాగ్యాలను అందిస్తారు. ఆ తర్వాత ఉజ్జయిని రాజు పుణ్యవతిని వివాహం చేసుకుంటారు. చోళ మహారాజు భాగ్యవతిని వివాహం చేసుకుంటారు. తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా వారి వారి రాజ్యాలకు వెళ్ళే సమయంలో ఒకరి ఉంగరం ఒకరికి గుర్తుగా ఇచ్చుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా పుణ్యవతి భర్తతో కలిసి తన రాజ్యంలో వ్రతాన్ని ఆచరిస్తూ సుమంగళిగా అష్టైశ్వర్యాలతో రాజ్యాభివృద్ధితో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇక భాగ్యవతి మాత్రం అహంకారంతో కేదారేశ్వర వ్రతాన్ని మర్చిపోయి వ్రతాన్ని ఆచరించకపోవడం చేత దారిద్ర్యం ప్రాప్తిస్తుంది. యుద్ధంలో రాజ్యాన్ని కూడా కోల్పోతారు. ఆ తర్వాత భాగ్యవతి తన భర్త కొడుకుతో సహా అడవిలో ఉంటూ పండ్లు పలహారాలు భుజిస్తూ ఉంటుంది. ఆ సమయంలో భాగ్యవతికి తన అక్క గుర్తొస్తుంది. కానీ అలా అక్కడికి వెళ్ళడం అవమానంగా భావించి తన ఉంగరాన్ని కొడుక్కి ఇచ్చి ఉజ్జయిని మహారాణి దగ్గరకు వెళ్ళి ఈ ఉంగరం చూపించి మన పరిస్థితిని చెప్పు, ఆమె ఏదైనా సహాయం చేస్తుంది అని కొడుకుని పంపిస్తుంది. అప్పుడు ఆ బాలుడు అక్కడికి వెళ్ళి పుణ్యవతికి జరిగిన విషయం తెలియజేయగా అది విన్న పుణ్యవతి కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. అలా వెళుతూ ఉండగా దారిలో కొందరు ఆ ధనాన్ని దొంగిలిస్తారు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి జరిగిన విషయం తెలియజేయగా మళ్ళీ ఇంకొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. మళ్ళీ అలాగే అవుతుంది. ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళి జరిగిన సంఘటన తెలియజేయగా ఈసారి బాలుడితో పాటు పుణ్యవతి కూడా వెళ్తుండగా అనుకోకుండా భారీ వర్షం వచ్చి ధనం కొట్టుకుపోతుంది. తిరిగి రాజ్యానికి వెళ్ళిన పుణ్యవతి ప్రతిసారి ఇలా జరుగుతుందనే ఆలోచనలతో ఎలాగైనా చెల్లికి సహాయం అందించాలనే ఆలోచనలతో పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు ఆకాశవాణి ఇలా తెలియజేస్తుంది, గౌరీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించకపోవడం వలనే ఈ దుస్థితి వచ్చింది అని తెలియజేస్తుంది. అది విన్న పుణ్యవతి భాగ్యవతి కొడుకుకి తన చేతుల మీదుగా అక్కడే వ్రతాన్ని ఆచరింపచేసి తర్వాత ధనాన్ని ఇచ్చి పంపించగా దారిలో ఇంతకుముందు దొంగల పాలైన ధనం కూడా తిరిగి ప్రాప్తిస్తుంది. అంటే ఈ వ్రత మహత్యంతో దొంగలు తిరిగి మళ్ళీ ఆ ధనాన్ని ఇచ్చేస్తారు. ఇక నీటి పాలైన ధనం కూడా ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తల్లితో జరిగిన విషయం అంతా తెలియజేయగా వాళ్ళు మళ్ళీ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ తర్వాత వారి రాజ్యం వారికి ప్రాప్తిస్తుంది. అప్పటి నుండి వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలా ఎవరైతే ఈ కథను వింటారో, ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కేదారేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రాప్తిస్తుందని నైమిషారణ్య వాసులైనటువంటి సూత మహర్షుల వారు తెలియజేస్తారు. ఇక నోముని ఎలా ఆచరించాలి, నోముని ఎక్కడి నుండి పట్టుకోవాలి, ఈ నోముని తల్లి ఇంటి నుండి పట్టుకోవచ్చా లేక అత్తమామల నుండే పట్టుకోవాలా అంటే ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అంటే పుట్టింట్లో ఈ వ్రతం ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ తర్వాత అత్తగారింట్లో కూడా భర్త సమేతంగా ఆచరించవచ్చును. అలా ఆచరించడానికి వీలు కాని వారు పుట్టింటి వాళ్లతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇలా ఏ అవకాశం లేనివారు ఏదైనా దేవాలయంలో సామూహికంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే ఆ వ్రతంలో కూడా పాల్గొనవచ్చు. చాలామంది మొదటిసారిగా మేము ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఏదైనా దేవాలయంలో సామూహికంగా ఆచరిస్తూ ఉన్న సమయంలో అందులో పాల్గొని సంకల్పం చేసుకుని నోముదారాన్ని వారి నుండి ఆశీర్వాదంగా తీసుకుని కంకణంగా ధరించాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా దాన్ని భద్రంగా దాచి ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన వారికి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మరియు ప్రతి సంవత్సరం కొత్త నోము దారాలని తెచ్చుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పాత దారాలని నదిలో విసర్జిస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతాలు ఆచరించడం తెలియని వారు కేదారేశ్వర నామజపం చేసినా కూడా వ్రతం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు. అయితే దీపావళి రోజు పితృదేవతలను కూడా విశేషంగా ఆరాధిస్తారు. వీరి పేరు మీద తర్పణాలు వదులుతూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు చేసే దాన ధర్మాలకు కూడా
అత్యంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈరోజు రాముల వారు సీతా సమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన రోజు. ఈరోజు అయోధ్యావాసులంతా కూడా దీపాలను వెలిగించి ఆ దీపాలతో స్వామివారికి ఆహ్వానం పలుకుతారట. ఈరోజు ఏ పుణ్యకార్యం ఆచరించినా, ఏ పూజను ఆచరించినా కూడా అది సిద్ధిస్తుంది. ఈరోజు ఏ పని ప్రారంభించినా అది సిద్ధిస్తుంది. ఈరోజు చాలామంది కుబేర పూజను మరియు లక్ష్మీ గణపతి పూజను కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇక రేపు బలిపాడ్యమి. బలీంద్ర పూజను ఆచరిస్తూ గోవర్ధనగిరి పూజ అనగా కృష్ణుల వారిని గోపూజను ఆచరించడం ఈరోజు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. రేపు బలిచక్రవర్తి వృత్తాంతం మరియు గోవర్ధనగిరి వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారికి కార్తీక మాసం మొత్తం వ్రతం ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం కూడా దీపావళిగా దీపాలు వెలిగించాలి. దీపాలకు నువ్వుల నూనెను వాడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రేపటి నుండి కార్తీక మాసం పాడ్యమితో ప్రారంభమవుతుంది. సూర్యోదయానికి పూర్వమే అంటే నక్షత్ర దర్శనం ఉన్నంతలోపే పూజలు పూర్తి చేసుకోవాలి. అయితే కార్తీక మాసం అంతా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ప్రతిరోజు దీపదుర్గా స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారికి సమస్త శత్రుబాధ దూరమవుతుంది. సముద్ర స్నానాలు, పుణ్యక్షేత్రాలు ఎవరైతే దర్శిస్తారో వారికి తెలిసి తెలియక చేసిన కర్మలు తొలగిపోయి బ్రహ్మహత్య దోషాలు కూడా తొలగిపోతాయని కార్తీక పురాణం తెలియజేస్తుంది. ఈ మాసమంతా కార్తీక పురాణాన్ని ఎవరైతే పారాయణ చేసుకుంటూ ఉంటారో వారికి మోక్షం ప్రాప్తిస్తుందట. కార్తీక మాసంలో నిత్య పూజ వలన సకల శుభాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం అన్నీ ప్రాప్తిస్తాయి. మాసాలలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఇక దివ్య పూజ. రేపు బలీంద్ర పూజ, బలికోట రచించి పూజించే విధానం. ఇక రేపు స్త్రీలందరూ అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె శరీరానికి పెట్టుకుని అభ్యంగన స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలో దీపాలు వెలిగించి పూజించాలి. గోవర్ధనగిరి పూజ అంటే పేడతో గొబ్బెమ్మల్లా గోవర్ధనగిరి తయారు చేసి దానిపై గరికను పెట్టి కృష్ణుని స్మరిస్తూ పూజించాలి. అలాగే ఇంటి బయట పేడతో కోటను తయారు చేసి దాని మధ్యలో పుష్పాలు వేసి దానిపై 2 మట్టి ప్రమిదలు పెట్టి వెలిగించాలి. తులసి కోట ముందు వెలిగించాలి. ఇది బలిచక్రవర్తికి ఇచ్చేటటువంటి దీపం. దీని వలన బలి సంతోషించి ఇంట్లో సుఖ సంపదలను వృద్ధి చేస్తారు. గోవర్ధన పూజ వలన కృష్ణుని యొక్క రక్షణ మనకి ప్రాప్తిస్తుంది. గోవుకి ఏదైనా తినిపించడం, గోవుని దర్శనం చేసుకోవడం ఈరోజు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పూజ గదిలో దీపారాధన చేసిన అనంతరం ఆ దీపాలని పూజిస్తూ దీపదుర్గా స్తోత్రాన్ని పఠించాలి. మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటూ ఒకటవ్వాలనుకునే దంపతులు లక్ష్మీనారాయణుల ముందు కానీ శివపార్వతుల ముందు కానీ బెల్లంపై నెయ్యితో దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించాలి. ఇంట్లో కుదరని వారు దేవాలయంలోనైనా ఆచరించవచ్చు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.